నమస్తే అండి. నేను మీ ప్రశాంతి. ఈరోజైతే ముకుంద హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం రఫ్గా ఒక క్లాత్ అయితే తీసుకోండి. చివరి ఎడ్జ్కి ఒక పావించి అనేది ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోండి. నాకు హ్యాండ్ హైట్ అయితే 10.5 ఇంచులు వచ్చిందండి. అటు ఇటు 10.5 ఇంచులు ఇలా మార్కింగ్ చేసుకుని స్కేల్తో లైన్ మార్కింగ్ చేసుకోండి. హ్యాండ్ డౌన్ కోసం 3 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకోండి. పైన కింద కూడా 3 ఇంచులకి మార్కింగ్ చేసుకుని స్కేల్తో ఇలా కలుపుకోవాలి. తర్వాత హ్యాండ్ లూజ్ అనేది నాకు 6 ఇంచులు వచ్చిందండి. నా మెథడ్లో అయితే హ్యాండ్ లూజ్కి 2 ఇంచులు కలిపితే ఆమ్ రౌండ్ అనేది వచ్చేస్తుంది. అయితే 8 ఇంచులకి మార్కింగ్ చేసుకుని ఇలా మార్కింగ్ చేసుకోవాలి స్ట్రైట్గా లైను. తర్వాత ఇలా రౌండ్ తీసుకోవాలండి. ముకుంద హ్యాండ్కి మనం సేమ్ హ్యాండ్ అయితే ఎలా కట్ చేస్తామో ఫస్ట్ అలాగే మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత పైన పఫ్ కోసం 3 ఇంచులు ఇలా మార్కింగ్ చేసుకోండి. చుట్టూరు 3 ఇంచులు ఒక బాక్స్ షేప్లో ఇలా మార్కింగ్ చేసుకోవాలండి 4 వైపులా వీడియోలో చూపిస్తున్న విధంగా. దీన్ని మనం రౌండ్ నెక్ ఎలా అయితే రౌండ్ చేస్తామో అలా రౌండ్గా తీసుకుంటూ కింద హ్యాండ్లోకి కలిపేయాలండి. ఇలా రౌండ్గా తీసుకుంటూ నీట్గా హ్యాండ్లోకి కలిపేయాలండి. ఇలాగా నేనైతే ఇక్కడ ముకుంద పైన శారీ పీస్ కోసం 6 ఇంచులు అనేది తీసుకున్నానండి. హ్యాండ్ కింద నుంచి 6 ఇంచులకి మార్కింగు, హ్యాండ్ రౌండ్ దగ్గర 6 ఇంచులు మార్కింగ్ చేసి ఇలా స్ట్రైట్గా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలండి. మనం ఈ మార్కింగ్ పీస్ని విడిగా కట్ చేసుకోవాలి. ఇలా విడిగా కట్ చేసుకోవాలండి. ఈ పై పీస్ వచ్చేసి శారీ పీస్ అండి. ఈ కింద పీస్ మామూలుగా బ్లౌజ్ పీసు ఇలా వస్తుందండి ముకుంద హ్యాండ్. ఇప్పుడు ఒరిజినల్ లైనింగ్ పీస్ మీద కట్ చేసుకోవాలండి. మనం రఫ్ దాని మీద కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒరిజినల్ లైనింగ్ మీద కింద పీస్ అనేది కట్ చేసుకోవాలి. నాకు శారీ అనేది బిస్కెట్ కలర్ వచ్చిందండి. దానికోసం పై పీస్ కోసం నేను బిస్కెట్ కలర్ని ఇలా లైనింగ్ తీసుకున్నానండి. లైనింగ్ వేయాలి. లైనింగ్ వేస్తేనే కొంచెం బాగుంటుందండి. లైనింగ్ వేయకపోతే శారీ కదా ప్రిల్స్ అనేవి సరిగ్గా కనిపించవు. ఇలా లైనింగ్ తీసుకుని ఈ పీస్ ఎంత అయితే ఉందో సేమ్ అలా చుట్టూరు నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్ని కట్ చేసుకుందామండి. శారీని ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేసి స్ట్రైట్గా కట్ చేసేసుకోండి. మనకి ఎక్స్ట్రా ఉన్న పీస్ వేస్ట్ అవ్వదండి. బ్లౌజ్కి పైపింగ్ వేసుకోవచ్చు. ఇలా చుట్టూరు ఒక 1/2 ఇంచ్ అనే ఖర్చుతో చుట్టూరు కట్ చేసేసుకోండి. ఒక 1/2 ఇంచు ఖర్చు ఉంచి ఇలా నీట్గా